ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। विघ्नेश्वरमहं वन्दे चिन्तितार्थप्रदायकम् शैलात्मजासुतं देवं निर्विघ्नार्थं गणाधिपम्। करद्वयेन कमले धारयन्ती स्वलीलया हारनूपुरसंयुक्तां लक्ष्मीं देवीं नमाम्यहम्। शारदा शारदां भोजां वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। अथ कार्तीकमासपुराणः एकादशोऽध्यायः। कार्तिकस्य सिते पक्षे द्वादशी वत्ससंज्ञिका गोधूलिकालसंयुक्ता द्वादशी वत्सपूजने। ఈ వత్సే ద్వాదశి ఇది గోవత్స ద్వాదశిగా పిలువబడుతుంది. ఈ గోవత్స ద్వాదశి రోజున తప్పకుండా ప్రతివారును కూడా గోవును పూజించాలి. ఆ గో నియమములు గోఘృతము, ఆవు యొక్క పాలు, ఆవు యొక్క పెరుగు, ఆవు నేతి మరియు తైలపక్వములు ఇవి ఆ రోజు గోప్రీత్యర్థమై వదిలివేయాలి. కనుక తైలము లేకుండా ఈ గోవు యొక్క ఘృతంతో వండినవి కాకుండా ఆవు పాలను, ఆవు పెరుగును కూడా ఈరోజు ఈ గోవత్స ద్వాదశి రోజున వదిలి సవత్సాం తుల్యవర్జాచ శాలినీంగాం పయస్వినీం. మొదటి రోజు ఏం చేయాలి అంటే ఇది గోధూలికి సూర్యుడు అస్తమించే సమయానికి ద్వాదశి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజుననే ఈ యొక్క గోవత్స ద్వాదశిని ఆచరించాలి. ఎక్కువ పర్యాయం ఇది ఏకాదశి రోజుననే ఈ యొక్క గోవత్స ద్వాదశి వస్తుంది. అయితే ఈ యొక్క ఒకరోజు ముందుగా సవత్సాం వత్సపూజ వటే చైవ కర్తవ్య ప్రథమేహని. ఈ యొక్క గోవు యొక్క వత్సం అంటే లేగను ఒకరోజు ముందు పూజించాలి. దశమి తిథి రోజు, ఒకవేళ ఏకాదశి రోజు గోవత్స ద్వాదశి అయితే దశమి తిథి రోజు వత్సములను పూజించాలి. అది వటవృక్షం కింద ఒకవేళ వటం ఉంటే ఆ వటము యొక్క వృక్షం కింద అంటే కింద భాగంలో ఈ యొక్క వత్సాన్ని కట్టేసేసి ఆ వత్సములను పూజించాలి. ఆ తర్వాత శాలినీం సవత్సాం తుల్యవర్ణాంచ శాలినీంగాం పయస్వినీం. ఈ యొక్క గోవత్స ద్వాదశి రోజున అందరూ కూడా వత్సముతో సహితంగా గోవును పూజించాలి. చందనాదులను మంచిగా గోవులను వత్సాన్ని కడగాలి. మరి దానికి అనేకమైనటువంటి అలంకారములను చేయాలి. వత్సములకు గోవుకు కూడా చందనాదుల చేత మరి అర్చించాలి. పుష్పమాలికలను వేసి ఈ విధంగా తద్దినే తైలపక్వంచ ఈ విధంగా గోవుకు పూజించినటువంటి వారే కావాలి. అయితే ఇందులో నియమం ఏమిటి అంటే ఈరోజు తైలపక్వము, గోఘృతము, గోక్షీరము చైవ దధిక్షీరంచ వర్జయేతు ఇవి వదిలివేసినటువంటి వాళ్ళే కావాలి. ఆ తర్వాత ఈ యొక్క మరి సాయంకాల సమయంలో ఈ పూజ అంతా అయిన తర్వాత ఈ వత్సతరే సహితంగా గోవుకు నలుదిక్కులా కూడా అనేకమైనటువంటి దీపాలను వెలిగించాలి. ఈ యొక్క దీపములు 4 దిక్కులకు కూడా ఉంచడం వలన ఆ యొక్క మరి ఆవుకు హారతి మాదిరిగా ఏర్పాటు చేసి ముఖ్యంగా 9 దీపాలను ఏర్పాటు చేసుకొని ఒక ఆవు వెనకాల ఇంకొక ఆవు ఉండులాగా ఏర్పాటు చేసుకొని ఈ ఆవు వెనకాల ముందు భాగానికి అంటే ముఖమును దాని యొక్క పుచ్చ భాగానికి హారతి మంగళహారతి
ఇచ్చినటువంటి వారై కావాలి. ఈ విధంగా ఈ యొక్క ఆవు దగ్గర వెలిగించేటటువంటి దీపాలన్నీ కూడా ఉత్తరాభిముఖంగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క పళ్ళెంలో 9 దీపాలను వెలిగించి ఈ యొక్క ద్వాదశి మొదలు 5 రోజుల వరకు కూడా ఈ యొక్క గోద్వాదశి గోవులను పూజించాలి అనేటటువంటిది చెప్పబడింది. ఆ తర్వాత సూర్యాంశ సంభవాదీని అంధకార వినాశకాః త్రికాలే మందీపయంతు దిశంతు చ. ఈ విధంగా ఈ యొక్క దీపములన్నీ కూడా సూర్యుడి యొక్క అంశ నుండి ఉత్పత్తి అయినటువంటివైనవి. సూర్యుడు ఏ విధంగానైతే అంధకారమును తొలగించే వాడో అదేవిధంగా ఈ అంశతో జన్మించినటువంటి ఈ దీపములన్నీ కూడా ఆ యొక్క అంధకారమును తొలగించినటువంటివి అవుతున్నవి కనుక హే దీపరాజమా, హే దీపస్వరూపి మహాలక్ష్మీ దేవత, నీవు త్రికాలములలో మా అందరినీ కూడా రక్షించిన దానివై కా అనే విధంగా ఈ దీపాన్ని ఈ యొక్క వత్సతరి సహితంగా గోవుకు నీరాజనము చేయించాలి. ఆ తర్వాత ఆసీత్ పురా హృషికేశ సశైలో ధేనుపాలక. ఈ యొక్క వత్సతరి సహితంగా గోవును పూజిస్తే ఏం లాభం ఉంటుంది ఈ యొక్క గోవులను పూజించడం వలన అని వాలకిల్యాదులు చెబుతూ ఉన్నారు. మరి ఇదే విషయాన్ని గరుడు తెలుసుకుంటూ ఉన్నాడు. ఏమిటి అంటే ఈ గోవత్స ద్వాదశి యొక్క మహాత్మ్యం ఏమిటి, ఈ గోవులను పూజిస్తే కలిగే లాభం ఏమిటి అని అది అడగగా ఆసీత్ పురా హృషికేశ సచైలో ధేనుపాలక. ఈ పూర్వకాలంలో మరి హృషికేశుడు అనేటటువంటి ఒక ఆయనకు, ఆయన ధేనుపాలకుడు, ఆయన ఆవులన్నిటినీ కూడా మరి పాలన చేసేటటువంటి వాడు. ఆయన దగ్గర ఉన్న ఆవులు ఎన్ని అంటే గవాం 8,000 8,000 ఆవులు అతని ఇంటి యందు ఉన్నవట. ఆ 8,000 ఆవులను కూడా అతడు సంరక్షణ చేస్తున్నాడట. ఇటువంటి ఈ యొక్క హృషికేశుడికి కొంతకాలానికి ఒక అమ్మాయి జన్మించింది. అయితే ఈ యొక్క అమ్మాయి పేరు ఏకాంగి అని పెట్టుకున్నారు. ఈ యొక్క వత్సములతో సహితంగా ఈ యొక్క వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంది. ఈ యొక్క 8,000 ఆవులు అయితే మరి ఆ యొక్క లేగలు వత్సాదీనాం న సంఖ్యాస్తి. వత్సములు అంటే లేగదూడలు ఎన్నున్నవో లెక్క పెట్టడానికి శక్యం కాదు. ఆవులే 8,000 ఉన్నవి కనుక ఆ విధంగా వాటితో కూడుకొని అతడు తన యొక్క దినచర్యనంతా కూడా చేస్తూ ఉన్నాడు. అమ్మాయి కూడా మరి పెరిగి పెద్దదవుతోంది. కానీ ఇతనికి ఒక ఇంకా కొద్దిగా అంత అనుకూలమైనటువంటిదై ఈ వంశాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అని ఈ విధంగా అనుకొని అతడు ఈ పుత్ర సంతాన ప్రాప్తి కూడా అయితే సంతోషం, వంశం అభివృద్ధి అవుతుంది అనుకొని అతడు అనేకమైనటువంటి వ్రతములను ఇవి అన్నీ చేస్తూ వస్తున్నాడు. అదేవిధంగా అనేకమైనటువంటి గోవులను కూడా మరి వ్యతిపాత, వైధృతి, సంక్రమణలు, గ్రహణములు ఇవి వచ్చినప్పుడల్లా తన యొక్క తెలిసి తెలియక మనోవాక్కాయ కర్మల ద్వారా లేదా పూర్వజన్మములో చేసినటువంటి పాపములన్నీ కూడా నశించడానికి గోదానం చెప్పబడినటువంటిది అయింది కనుక ఈ విధంగా అతడి దగ్గర 8,000 గోవులు ఉన్నాయి కనుక అతడు ప్రతి పండుగ పర్వానికి కూడా గోవులను దానం చేస్తున్నట. ఈ విధంగా 1000 గోవులను దానం చేశాట. అదేవిధంగా అతడు మరి అతడు నీల వృషోత్సర్జనములు నీల వృషోత్సర్జములు కూడా ఎన్నో పర్యాయాలు చేశాయట. మరి అతనికి సంతాన ప్రాప్తి కలగాలని ఈ యొక్క ప్రభావం వలన అతనికి పుత్ర సంతాన ప్రాప్తి కలిగింది. కానీ ఈయనకు వెళ్ళగానే మరి ఇతడికి ఒక పురోహితుడు ఉండేవాడు. అతడు దుందుభుయి అనేటువంటి వాడు. ఈ యొక్క పురోహితుడు మహా దుష్టమైనటువంటి స్వభావం కలిగిన వాడు.
ఇతడికి లోభం ఎక్కువ, ఈ దుందుభి అనేటువంటి జ్యోతిష్యుడికి. కనుక తను ఏదైతే చెబుతాడో ఆ విధంగా యజమానుల ద్వారా వారికి భయమును పెట్టి, ఈ విధంగా అవుతుంది, మీ పిల్లవాడికి ఈ విధంగా అవుతుంది, మీ పిల్లవాడికి చదివే రాదు, మీ పిల్లవాడి వల్ల మీకు మృత్యుగండం ఉంది అని ఈ విధంగా ఏదో ఒకటి చెప్పేసరికి తల్లిదండ్రులు విశేషంగా భయపడినటువంటి వాళ్ళే అవుతారు. కనుక సంతానాని కొరకు తల్లిదండ్రులు ఏదైనా ఖర్చు చేయడానికి ముందుకు వస్తారు. ఈ యొక్క దుందుభి అనేటువంటి జ్యోతిష్కుడు కూడా అటువంటి దుష్టమైనటువంటి స్వభావం కలిగి ఈ యొక్క పిల్లవాడికి తండ్రికి ఋషికేశుడికి చెప్పాడు, నీకు సంతానం అయింది, కొడుకు పుట్టాడు, కానీ ఈ పిల్లవాడు మూలా నక్షత్రంలో జన్మించాడు. మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాడు వంశమును క్షయం చేస్తాడు, నీ వంశం క్షేమపోతుంది అనే విధంగా నీకు కూడా పితృగండము, నీవు కూడా ద్వాదశాబ్దం 12 సంవత్సరాల లోపే నీవు కూడా చనిపోతావు అని ఈ విధంగా భయపెట్టాడు. ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో ఇటువంటి భయాలు అనేటువంటివి ఏవీ లేవు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ జ్యోతిష్ మహాపీఠాలను ఏర్పాటు చేసుకొని ఆర్భాటాల చేత జనాలను మోసం చేస్తున్నారు. ప్రతి దానికి కూడా ఒక నియమం ఉంటే ఆ నియమానికి ఒక రోగం ఉంటే ఏ విధంగానైతే దాని విరుగుడుకు ఔషధం కూడా ఉంటుంది. అదేవిధంగా ఒక తప్పు జరిగినప్పుడు దాని యొక్క ప్రాయశ్చిత్తం కూడా మన యొక్క ప్రాయశ్చిత్త కాండలో, మన సనాతన ధర్మంలో తప్పులకు ఎవరి దగ్గరకో పోయి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ తప్పిదాన్ని నేను చేశాను అని తెలుసుకుంటే ఆ తప్పిదానికి సరి అయినటువంటి శిక్ష ఏమిటో మన శాస్త్రంలో ప్రాయశ్చిత్త కాండలో చెప్పబడినవి. అందులో అనేక విధమైనటువంటి కృత్యములు, అతి కృత్యములు, తప్త కృత్యములు ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్తాల కిందికి వచ్చినటువంటివే అవుతాయి. ఆ విధంగా ప్రతి నక్షత్రానికి కూడా ఏదో ఒక దోషం ఉంటుంది. ఆ దోషానికి సంబంధించినటువంటి ఆ శాంత్యాదులు కూడా అనాది కాలంగా చెప్పుతూ వస్తూ ఉన్నవి. కానీ ఈ దుందుభి అనేటటువంటి వాడు లోభం చేత ఈతని ఉన్న ఒక పుత్రుడిని కూడా లేకుండా చేస్తే ఈయన యొక్క ఆస్తిపాస్తులు, ఈతని యొక్క పుత్రిక అయినటువంటి ఏకాంగిని వశపరుచుకోవచ్చు. అదేవిధంగా ఇతని యొక్క సంపత్తి 8000 గోవులను తన యొక్క ఆధీనం చేసుకోవచ్చు అనే దుష్టమైనటువంటి బుద్ధి చేత ఈ పిల్లవాడు మూలా నక్షత్రంలో జన్మించాడు. కనుక ఈయనను గంగా నదిలో వదిలివేయమని, లేకపోతే నీవు, నీ యొక్క భార్య, నీ కుటుంబం అంతా నశిస్తుంది అని ఈ విధంగా చెప్పాడు. పాపం అతడు ఏ విధంగా చెప్పాడు, లోభేచ్ఛయాదు తేనోక్తం మూలాజాతో హి బాలక. లోభం యొక్క ఆశ చేత ఆ విధంగా పిల్లవాడిని మరి వదులుకోమని చెప్పగానే ఇద్దరు భార్యాభర్తలు దుఃఖించారు. ఋషికేశుడు లేక పుత్ర సంతానం కలిగింది. ఈ యొక్క జ్యోతిష్కుడేమో ఈ విధంగా మూలా నక్షత్రంలో జన్మించాడు అని చెప్పి, కనుక పిల్లవాడు పోయినా మనమైతే మంచిగా ఉంటాం కదా అని చెప్పేసేసి తన యొక్క పుత్రికని ఏకాంగిని పిలిచాడు. ఈ పిల్లవాడికి ఇంత నోట్లో తేనె నెయ్యి వేశారు. ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి గంగా నదిలో పడవేసి రమ్మని, క్షిపస్వతూర్ణం గంగాయామస్మాకం సుఖవృద్ధయే, మన యొక్క సుఖంగా ఉండాలి. కనుక ఈ పిల్లవాడు లేకపోయినా మళ్ళీ పిల్లవాడు కలగవచ్చు. కనుక హే ఏకాంగి, ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి మెల్లెంగా గంగా నదిలో వేసేసి గమ్మున రమ్మని కుమార్తెకు చెప్పారు. కానీ ఆ కుమార్తె మాత్రం తన తమ్ముడి చిన్న శరీరం, చిన్న పిల్లవాడు, ఈ విధంగా ఆ పిల్లవాడికి ఇంత తేనె నాకిపించి బట్టలో చుట్టి మెల్లగా దయ కలిగినటువంటిదే అవుతుంది అమ్మాయి. కనుక ఆమె ఏం చేసింది, అడవిలో తీసుకువెళ్ళి ఒక మర్రి వృక్షం కింద ఒక బొరుగులో ఈ పిల్లవాడిని ఉంచేసింది. గంగా నదిలో వేయలేదు. ఆ విధంగా ప్రతిరోజు కూడా సమయానికి ఈ ఆవులను మేపడానికి కొరకు ఏకాంగి వెళుతూ మెల్లగా ఈ యొక్క బొరియ దగ్గరికి వచ్చి తమ్ముడిని మెల్లగా పాలనన్నీ కూడా తాపిచ్చేసి ఆ పిల్లవాడిని ఆడుకొని ముద్దాడి ఆ విధంగా మెల్లగా మళ్ళా ఆవులను మేపుతూ ఇంటికి వెళ్ళిపోయేదట. ఈ విధంగా
సంవత్సర కాలమైంది. పిల్లవాడు పెరిగాడు. ముద్దు ముద్దు మాటలన్నీ కూడా వస్తూ ఉన్నవి. ఆ తర్వాత ఆ పిల్లవాడు పాలనివ్వగానే అక్క వెళ్ళిపోతుంది. అక్కడ ఉండేటటువంటి పశువులతోని పక్షులతోని ఆడుకునేటటువంటి వాడే అయినాడు. మెల్లమెల్లగా ఆ యొక్క భాషను కూడా ఈ పిల్లవాడు నేర్చుకున్నాడు. ఈ విధంగా కొంతకాలం అయ్యేసరికి ఆ పిల్లవాడు పెరిగి పెద్దగయ్యాడు. ఈ పిల్ల కూడా అమ్మాయి కూడా ఏకాంగి మంచి వయస్కురాలైంది. ఈ యొక్క వయస్కురాలైనటువంటి ఏకాంగి పైన ఈ దుందుభి మనస్కుడైనటువంటి వాడై ఆమెని వివాహమాడమని ఈ విధంగా ఒత్తిడి తెచ్చాడు. ఈ విధంగా బ్రాహ్మణుడైనటువంటి వాడైనప్పటికీ కూడా కులాంతర వివాహం ఈ విధంగా పనికిరాదని ఆ అమ్మాయి చెప్పినప్పటికీ తను మాత్రం కామమోహితుడైనటువంటి వాడై ఆమెను వెంబడించాడు. ఆమె యొక్క మరి గుట్టు రహస్యాన్ని తెలుసుకోవడానికి కొరకు ఏదో ఒక విధంగా అమ్మాయిని వశపరుచుకోవడానికి కొరకు ప్రయత్నించసాగాడు. ఈ విధంగా ఈ అమ్మాయి ఒకరోజు తమ్ముడికి పాలిస్తందుకు వెళ్ళింది. ఆ సమయంలోనే ఈ యొక్క దుందుభి కూడా ఆమెను వెంబడించి ఆమె ఎక్కడికి వెళుతుందో చూడాలనేటువంటి దాంతో చూశాడు. చెట్టుసాటుండి ఈ అమ్మాయి తమ్ముడికి పాలిచ్చి ఆ పిల్లవాడితో ఆడుకొని ఈ విధంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ యొక్క దుందుభి మరి ఈ విషయమంతా కూడా ఈ యొక్క ఏకాంగి యొక్క పుత్రిక యొక్క తల్లిదండ్రులకు చెప్పింది. మీ అమ్మాయి ఎవరితో సంతానాన్ని కన్నది, ఈ విధంగా మర్రి చెట్టు కింద తొర్రలో పిల్లవాడిని దాచింది అని ఈ విధంగా ఈ విషయాన్నంతా కూడా నేను సంఘంలో చెప్పినటువంటి వాడనే అవుతాను. దీనివల్ల నీకు రాజదండనం అవుతుంది, సంఘంలో విలువ పోతుంది. కనుక వీరిద్దరిని కూడా నీవు బహిష్కరించు అని ఉన్న ధనాన్నంతా కూడా తన యొక్క ఆధీనం చేసుకోవడానికి ఈ దుందుభి అనేటటువంటి జ్యోతిష్కుడు పన్నాగం పండి ఆఖరకు భయం చేత ఈ యొక్క వృషికేశుడు ఈ యొక్క కుమార్తెను కుమారుని ఇద్దరిని కూడా ఒక ఎద్దుకు కట్టి దాన్ని అడవిలో వదిలేశారు. ఆ విధంగా దైవము అనుకూలించలేదు ఆ సమయంలో. కానీ ఆ యొక్క ఎద్దు వెళుతూ 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 అది ఎక్కడికి వెళ్ళింది అంటే ఋషికేశానికి వెళ్ళింది. ఆ యొక్క మరి హరిద్వారానికి వెళ్ళింది. హరిద్వారంలో వీళ్లకు అంత దూరం ప్రయాణమైన తర్వాత కొద్దిగా వీళ్ళను కట్టినటువంటి కట్లు కొంత వదులైనవి. ఆ వదులు కాగానే ఈ యొక్క ఏకాంగి ముందు కట్లను విప్పుకొని తన తమ్ముణ్ణి కూడా రక్షించుకొని అక్కడనే మరి ఆ యొక్క హరిద్వార క్షేత్రంలోనే ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని అక్కడ ఉండేటటువంటి కందమూల ఫలాలని తనకు తన తమ్ముడికి తింటూ అక్కడ ఉండేటటువంటి గడ్డిని మరి ఆయా వారికి అమ్మి వచ్చినటువంటి రూపాయల చేత ఈ విధంగా తమ్ముడిని యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తోంది. కాలం గడుస్తోంది. అందరూ కూడా హరిద్వారానికి రాక మొదలుపెట్టారు. హరిద్వారానికి విశేష సంఖ్యలో అందరూ కూడా గోవులను తీసుకొని వస్తున్నారు. ఏమిటి అని తెలుసుకునేసరికి ఇది కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో అందరూ కూడా హరిద్వారం గంగా స్నానానికి భక్తులందరూ కూడా గోదానం చేసుకోవడానికి గోవులను తీసుకొని వచ్చారు. అయితే వచ్చినటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఏకాంగిని ఆ యొక్క ఏకాంగి వద్ద ఉండేటటువంటి వృషభాన్ని చూసి ఈ ఏకాంగి కూడా గోవులను కాపాడేటటువంటిది అని వాళ్ళు తెచ్చినటువంటి గోవులను కూడా ఈ యొక్క ఏకాంగికి ఇచ్చి వీటిని కూడా మేపమని ఇచ్చేవారట. ఈ విధంగా ఆగతే కార్తికే మాసీ లోకాః స్నానార్థమాయయుః దానార్థం తు సమానీతాస్తైర్గావో దేశదేశాలలో నుండి వచ్చినటువంటి వాళ్ళు గోవులను ఈమెకి ఇచ్చారట. ఈ ఏకాంగి కూడా శ్రద్ధతోని ఆవులను కడిగేది గంగా నదిలో, వాటికి కూడా చందనాదులతోని పూజించేది. ఎవరెవరో ఇచ్చినటువంటి గోవులను కూడా వాటికి సేవ చేసేటటువంటిది. ఆ విధంగా చేసేసరికి అనయా భూయసీ సేవా గచ్చాతు గవాం ఖగాం ఆరబ్ధాతు గవాం ఖగా. ఈ విధంగా అమ్మాయికి అనుకోకుండానే ఈ అడవిలో కూడా గోవులను సేవించేటటువంటి భాగ్యము ప్రాప్తించినటువంటిదే అయింది. ఆ విధంగా
తాం దృష్ట్వా బాలికా సాపి పూజాం చక్రే యథావిధి. అయితే ఒకరోజు ఈ కార్తీక మాసంలో గోవులను దానమిచ్చుకోవడానికి కొరకు వచ్చినటువంటి అనేకమైనటువంటి భక్తులందరూ కూడా ఆ రోజు గోవత్స ద్వాదశి కనుక వారందరూ కూడా గోవులను విశేషంగా పూజించారట. ఆ యొక్క పూజా విధానాన్నంతా కూడా ఈ యొక్క బాలిక చూసింది. తాను కూడా తన వద్ద ఉండేటటువంటి గోవులకు అదేవిధంగా పూజించింది. ఆ యొక్క పూజ తాం దృష్ట్వా బాలికా సాపి పూజాంచక్రే యథావిధి. ఈ విధంగా అతి భక్తి భావనతోని తాను కూడా గోవులను అలంకరించి పూజించినది. ఆ యొక్క పుణ్య ప్రభావం వలన ఈ అమ్మాయిని ఈ యొక్క ఎద్దుకు కట్టి వదిలేసినటువంటి హృషికేశుడు అతని యొక్క భార్య తర్వాత సంతానం కలగలేదు. వారు కూడా ఏ జన్మ పాపమో ఈ విధంగా జరిగింది, మనం కూడా కార్తీక మాసం వచ్చింది, మనము ఈ హరిద్వారానికి వెళ్ళి గంగా స్నానం చేద్దామని బయలుదేరారట. వారు ఈ యొక్క హరిద్వారానికి వచ్చారు. ఏకాంగి చూసింది, తల్లిదండ్రులను గుర్తుపట్టింది. ఆ యొక్క ఋషికేశుడు కూడా ఏకాంగిని గుర్తుపట్టాడు. ఈ పిల్లవాడు ఎవరో అని అడగగా అప్పుడు చెప్పింది, గంగా నదిలో పడవేయమని ఏదైతే తమ్ముడిని నాకు ఇచ్చావో అతడిని నేను గంగా నదిలో వేయలేదు, ఇతడే నా తమ్ముడు అని ఈ విధంగా పలకగా ఈ యొక్క ఋషికేశుడు ఈ దుందుభి అనేటువంటి జ్యోతిష్కుడిని భర్సన చేశాడు, చాలా నిందించాడు. ఇటువంటి నీచమైనటువంటి వాళ్ళు ఉండడం వలననే జ్యోతిష్యానికి శాస్త్రానికి ఈ విధమైనటువంటి అపభ్రంశం ఏర్పడుతుంది అని నిందించాడు. అదేవిధంగా ఈ యొక్క దుందుభికి చెవులు సరిగా వినబడేటటువంటి కావట. అందుకొరకని ఈ యొక్క ఏకాంగి కూడా శపించిందట ఈ యొక్క దుందుభిని. ఈ రోజు నుండి ఎవరైతే చౌటి వాళ్ళ యొక్క మాటలను ప్రకారంగా ముందుకు వెళతారో అటువంటి వాళ్ళు సుఖపడరని. ఆ తర్వాత ఈ యొక్క ఋషికేశుడు ఏకాంగికి సచేలుడు అనేటువంటి పిల్లవాడితో వివాహం చేశారు. ఆ తర్వాత ఈ యొక్క ఏకాంగి తన వద్ద ఉండేటటువంటి ధనాన్ని తన తమ్ముణ్ణి తండ్రికి అప్పగించింది. భర్తతో పాటు తాను కూడా ఈ విధంగా మరి వెళ్ళిపోయినటువంటిది అయింది అని ఈ గోవత్స ద్వాదశి గోవులను పూజించడం వలన, గోద్వాదశి రోజున పూజించడం వలన తిరిగి వదిలివేయబడినటువంటి తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయికి లభించారు. తర్వాత తమ్ముడు కూడా మళ్ళా తన తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. ఈ యొక్క దుష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి దుందుభి అనేటువంటి ఈ యొక్క జ్యోతిష్కుడు నశించాడు. తస్మాద్ గోపూజనం కార్యం ద్వాదశ్యాం కార్తీకస్య చ. కనుక ఈ యొక్క గోపూజను ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆశ్విజ బహుళ ద్వాదశి రోజున మనం గోవత్స పూజను ఆచరించాలి. ఆ తర్వాత గోవులను విశేషంగా అలంకరించాలి. ఏతద్ గోవ్రత మాహాత్మ్యం శ్రుత్వా కుర్వంతి ఏ నరాః. ఈ గో ద్వాదశి గురించి ఎవరైతే విన్నారో వారందరూ తప్పకుండా రేపు గోవును పూజించాలి, గోవును దర్శించాలి, గోవును స్పృశించాలి. లేదా గోవుకు తన వద్ద ఉండేటటువంటి ఆఖరకు గడ్డినైనా ఏదేని పదార్థాన్నైనా ఆవుకు తినిపించాలి, గోవుకు ప్రదక్షిణం ఆచరించాలి. ఈ విధంగా చేయడం వలన గోవులకు తెలిసి తెలియక మన చేత జరిగినటువంటి అపరాధములు ఏవైనా ఉంటే అవి నశించినటువంటివి అవుతాయి. గో సంతతి ప్రతి జన్మలో కూడా గోవులను కలిగి ఉంటారు. గోవులను కలిగి ఉండడం అంటే మహాలక్ష్మి 33 కోట్ల దేవతలు ఆ ఇంటి యందు నివాసము కలిగి ఉన్నవారైన కిందికి లెక్క అని. గోవు ఎక్కడైతే ఉంటుందో అది తీర్థక్షేత్రంగా చెప్పబడినటువంటిది అవుతుంది. కనుక గో పూజా విధానము, గోవ్రత మహాత్మ్యమంతా కూడా అనేక పురాణములలో చెప్పబడినటువంటిది అయింది. అందులో విష్ణు ధర్మోత్తర పురాణంలో విశేషంగా గో మహాత్మ్యాన్ని, గో పంచకాన్ని, గో విషయమంతా కూడా విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. ఈ విధంగా ఈరోజు గోవత్స ద్వాదశిని పూజించి, గోవులను పూజించి అందరూ కూడా వారి వారి జన్మ ధన్యతను పొందినటువంటి వారే కావాలని కోరుకుంటూ, రేపటి రోజు ఈ యొక్క త్రయోదశి దీపదానం, ఆ తర్వాత చతుర్దశి నరక చతుర్దశి,
ఆ తర్వాత మరి మహాలక్ష్మి పూజా విధానాన్నంతా కూడా విందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. తత్సద్ బ్రహ్మార్పణమస్తు.